తెలంగాణలో పరిపంట పంజాబ్ తో పోటీ పడే స్థితిలో 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించామని మాజీ సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆ సమయంలో ధాన్యం కొనుగోలు కోసం ఎంపీ నామనాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర పెద్దలను అడిగితే కేంద్రం కొనలేదని, పైగా కేంద్ర మంత్రి నూకలు తినమని ఎద్దేవా చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. గోదావరి నీళ్లను కేంద్రం ఎత్తుకుపోతానంటే ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరుస్తలేరని విమర్శించారు. మరి ఈ దద్దమ్మలు మనకెందుకని అన్నారు. నేను సీఎం గా ఉన్న సమయంలో ఈ ప్రతిపాదనను మోదీ తన ముందు పెడితే తన తల తెగిబడ్డా ఒప్పుకోరని చెప్పానని గుర్తు చేశారు. బీజేపీకి 200 సీట్లు కూడా వస్తలేవు, అంతా ఉత్తదే. దాదాపు 12 పార్లమెంటు సీట్లు మనమే గెలవబోతున్నాం. ఏ కూటమికి మెజారిటీ రావట్లేదు. మనం ఎక్కువ ఎంపీలు గెలిస్తే రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో నామనాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడు. మన గోదావరి కృష్ణ నదులను ఇంకా అనేకమైన మన హక్కులను మనం కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ ని గెలిపించుకోవాలి. దీక్ష సమయంలో ఖమ్మం నాకు అండగా నిలిచింది. అన్ని సంఘాలు వర్గాలు నాకు మద్దతునిచ్చాయి. నేను కూడా మర్చిపోను. మన ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చినాం, ధాన్యం కొన్నాం, కరెంటు ఇచ్చినాం, రైతుకు వ్యవసాయానికి ఎంతో చేసినాం. దున్నేవానికే భూమి, తినేవానికే ఇస్త్రాకు, గీకిటోనికే గుండు అని ఎన్నో నినాదాలు తెచ్చిండ్రు కమ్యూనిస్టులు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యం కరెంటు కోతలు ఉంటున్నాయి. మోసపూరిత హామీలిచ్చి అమలు చేయకుండా ఓట్ల కోసం తిరుగుతున్నావు. ఎందరు దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి. రుణమాఫీ 6 గ్యారెంటీలు ఆగస్టు 15 కల్లా కనుక అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానంటే సీఎం ఎందుకు పోలేదు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఏమైనా ఇచ్చిండ్రా. హామీలు అమలు చేయమని అంటే నీ గుండ్లు పీకి గోళీలుగా అడ్డుకుంటా, పండబెట్టి తొక్కుతా, నీ పేగులు తీసి మెళ్ళో వేసుకుంటా, నిన్ను చెల్లపల్లి జైలేస్తా అని కూతలు కూస్తుంటే ఒక ముఖ్యమంత్రి ఇట్లా తిట్టచ్చా, ఇలా మాట్లాడచ్చా. తెలంగాణ సాధించిన నన్ను పట్టుకుని అడ్డగోలుగా తిడుతుండు. ఈ భాష ఏంది. ఎన్నికలు అయిపోయిన తెల్లారి రేవంత్ బీజేపీలోకి జంప్ కొడతారని మేమంటుంటే సీఎం ఒక్కసారి కూడా స్పందిస్తలేదు. కారణం ఏంటి. రైతులు పంటలు ఎండబెట్టిండ్రు తప్ప నీళ్లు ఇవ్వలే. యుద్ధం చేద్దామా, పోరాడదామా, కాంగ్రెస్ అడ్డగోల హామీలను సాధిద్దాం. ప్రభుత్వాల సపోర్ట్ లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం నడవదు. 25 ఎకరాల మీద రైతు బంధు ఆపుతానంటే అదొక తీరు గాని 5 ఎకరాల కంటే ఎక్కువ ఇయ్యనంటే ఎట్లా. కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలి. మళ్ళా వాటర్ ట్యాంకర్లు వచ్చే దుర్గతి ఎందుకు వస్తుంది. కేసీఆర్ పక్కకు జరగంగానే నీళ్లు ఆగిపోతాయా. యువత ఒక ఒరవడిలో కొట్టుకుపోకుండా ఆలోచించాలి. భవిత మీదే. కేంద్రాన్ని కూడా నిలదీద్దాం. బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్టే. ఖమ్మం ఎంపీగా నామనాగేశ్వరరావును గెలిపించాలి అని కేసీఆర్ పిలుపిచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.